వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, LTI మైంట్రీ, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై తమ విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరాజు గారు, ఈ రోజు అంటే గత కొన్ని రోజులుగా మార్కెట్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కొంత రికవరీ కనిపిస్తుంది. సార్ ఎలా ఉండబోతోంది మార్కెట్? మనం చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. ఇంచుమించు 2.5% వరకు తగ్గడం చూసాము. బేసికల్గా ఈ కరెక్షన్ చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం గ్లూమీ సెంటిమెంట్ ఉండడంతో ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ ఈ వారం చూస్తే కనుక 1000 పాయింట్ల వరకు పట్టాము, 2.5% వరకు కరెక్ట్ అవటము. లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ 1000 పాయింట్లు అంటే ఈ 2 వారాలు 2000 పాయింట్ల వరకు 5% వరకు కరెక్ట్ అవడం చూసాము. అక్కడ మనం చూసాము లాస్ట్ వీక్ చూస్తే కనుక అమెరికాలో దెర్ ఇస్ నో హరీ ఇన్ రేట్ కట్ అనే కామెంట్ రావడంతో, అలాగే అన్సర్టనిటీ అబౌట్ ఇన్ఫ్లేషన్ అనే కామెంట్స్ రావడంతో అమెరికన్ మార్కెట్స్ ఒక్కసారిగా భారీగా రియాక్షన్ రావడం చూసాము. అలాగే మన మార్కెట్లో కూడా చూస్తే కనుక ఈ మధ్య ఒక స్ట్రాంగ్ ర్యాలీ 1000 పాయింట్ల వరకు రావడము, 23,000 వరకు వెళ్ళటము. ఆ తర్వాత నిన్న చూస్తే కనుక మనకి మార్కెట్లో ఎక్స్పైరీ సెటిల్మెంట్ డేట్ నిన్న ఉందన్నమాట. అంటే మే నెల కాంట్రాక్ట్స్ అన్ని కూడా నిన్న క్లోజ్ చేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. కాబట్టి ఎవరైతే ఇంత క్రితం కొన్నారో మార్కెట్లో హెవీగా బై పొజిషన్స్, స్పెక్యులేటివ్ పొజిషన్స్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళు నిన్న క్లోజ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ 4 రోజులుగా మార్కెట్లో ఒక రియాక్షన్ అనేది కనిపించింది. ఆ తర్వాత మనం చూస్తే కనుక లాస్ట్ సెషన్స్లో మార్కెట్ కొంచెం స్వల్పంగా రికవరీ కనిపించింది. మనకి మార్కెట్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి FIs ఇంచుమించు 45,000 కోట్ల వరకు అమ్మినప్పటికీ మనకి దానికి దీటుగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ 10,000 కోట్ల వరకు అదనంగా కొనుగోలు చేయటము. అలాగే నిన్న చూస్తే కనుక కేరళలో కూడా చూస్తే కనుక మాన్సూన్ టెస్ట్ చేయటం రావటం అనేది మనం చూసాం. కాబట్టి మన మార్కెట్లో కూడా ఈ షార్ట్ కవరింగ్ తోటి, ఈ పాజిటివ్ అంశాలతోటి ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. సార్ అయితే రికవరీ మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశం ఉందా సార్? అంటే కరెక్షన్ అసలు ఇక్కడతో ఆగినట్టేనా? ఈ లెవెల్లో కొంచెం రికవరీ వచ్చినప్పటికీ మనకి తెలిసిందే, మనకి రేపు చాలా కీలకమైన ఈవెంట్ ఉంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఉంది మనకి. ఆఫ్టర్ 6:30 తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తుంది. లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక దేశం అంతే కాకుండా మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు, ఫారిన్లో అందరూ కూడా ఇండియాలో చూస్తే కనుక ఏ విధమైన ఎలక్షన్స్ అవుట్కమ్ వస్తుంది అని చాలా ఆతృతగా ఎదురు చూడటం అనేది మనం చూస్తున్నాం. లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ. ఎలక్షన్స్ ఏ విధంగా అవుట్కమ్ ఉంటుంది, ఎవరు వస్తారనేది మీద చాలా ఎక్కడ చూసినా కనుక టెన్షన్, యాన్సైటీ ఉండడం కూడా చూస్తున్నాము. ఎంత టెన్షన్, యాన్సైటీ అంటే కనుక లాస్ట్ 2-3 నెలలుగా సినిమాలు చూడటం కూడా మానేసి ఆల్మోస్ట్ ఫోకస్ అంతా కూడా మనకి ఎలక్షన్ మీద ఉండడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి రేపు ఎలక్షన్ మనకి ఎగ్జిట్ పోల్ అనేది మనకు ఒక ఇండికేషన్ కూడా వస్తుంది. మనకి రేపు శనివారం 6:30 తర్వాత వస్తుంది. కాబట్టి ఆ రియాక్షన్ అనేది మనకి సోమవారం నాడు మార్కెట్లో చూడొచ్చు. సోమవారం 9:15కి నేను అనుకోవటం మార్కెట్లో ఒక భారీ ఒక గ్యాప్ అప్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇంచుమించు ఓపెనింగ్లో ఒక ఇంచుమించు 500 to 1000 పాయింట్స్ వరకు సెన్సెక్స్లో కూడా ఒక గ్యాప్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనేది రేపు చాలా ఇంపార్టెంట్గా మనం భావించవచ్చు. సార్ అయితే షార్ట్ టర్మ్ లో చూసుకుంటే కనుక మళ్ళీ 23,000 మార్క్ ని టచ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? మనం ఒక్కసారి గమనిస్తే కనుక ఈ 2 రోజుల్లో వచ్చిన కీలకమైన ఎకనామిక్ డేటా చూస్తే కనుక మనకి అమెరికాలో నిన్న GDP డేటా రావడం చూసాము. అక్కడ చాలామంది ఎకానమిస్టులు 1.6% ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 1.3 రావడంతో మార్కెట్లో కరెక్షన్ రావడం మనం చూసాం. అలాగే మనకి ఈ 2 రోజుల్లో మనకి వచ్చిన మేజర్ అప్డేట్ చూస్తే కనుక అమెరికాలో ఇవాళ మనకి ఆఫ్టర్ 6:30 మనకి పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అని ఒక కీలకమైన డేటా వస్తుంది. అక్కడ పాలసీ మేకర్స్ ఈ PCE డేటాని చాలా కీలకంగా భావిస్తారు. ఈ డేటాను కూడా కీలకంగా ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రేపు రాబోయే ఇన్ఫ్లేషన్కి అమెరికాలో PCE ఇండికేటర్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఇవాళ వచ్చే డేటా కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక మేజర్ అప్డేట్ చూస్తే కనుక మనకి మన దేశంలో మన చాలా కంపెనీస్ కూడా చూస్తే MSCI ఇండెక్స్లో, మార్గన్ స్టాన్లీ ఇండెక్స్లో కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇవాళ నుంచి ఉంటుంది. మన మార్కెట్లో కూడా చూస్తే కనుక భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఈక్విటీస్కి ఇంచుమించు $2 బిలియన్ వరకు వస్తుంది చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. సో ఇది కూడా విధంగా చెప్పాలంటే పాజిటివ్ అంశంగా భావించవచ్చు. సో ఓవరాల్గా మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇండికేటర్స్ చూస్తే కనుక ఇప్పటివరకు పెద్ద ఏమీ నెగిటివ్గా కనిపించట్లేదు. సో అండర్లైనింగ్ ట్రెండ్ సెంటిమెంట్ చూస్తే కనుక స్టడీగానే ఉందనుకోవచ్చు. సరే అయితే GDP డేటా ఉందంటే దాని గురించి మీరు చెప్పారు, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని కూడా. సో అయితే ఈ ఇంపాక్ట్ మన మార్కెట్స్ చాలా వరకు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయా సార్?
మీరు చెప్పినట్టు ఇవాళ మనకి ఇండియన్ ఎకానమీ జీడిపి డేటా రాబోతోంది. 4వ క్వార్టర్ అంటే జనవరి టు మార్చ్ జీడిపి క్వార్టర్లీ డేటా కూడా వస్తుంది ఇవాళ. అలాగే మనకి ఫిజికల్ ఇయర్లీ డేటా కూడా రాబోతుంది. మార్కెట్ వర్గాలు ఏం భావిస్తున్నారంటే కనుక మనకి లాస్ట్ 3 క్వార్టర్లు చూస్తే కనుక ఇంచుమించు 8.4% వరకు రావడం చూసాము లాస్ట్ క్వార్టర్. ఈసారి చూస్తే కనుక కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. కానీ కొందరు ఎకానమిస్టులు మటుకు మనకి ఈసారి కూడా 8% దాటుతుంది జీడిపి అని చెప్పి చాలామంది ఎకానమిస్టులు కూడా భావిస్తున్నారు. సో కాబట్టి ఇవాళ వచ్చే జీడిపి ఏ విధంగా ఉంటుందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక 8 అబోవ్ ఉందంటే కనుక మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువగా అరౌండ్ 7.4, 7.5 ఉందంటే మార్కెట్ ఏమో కొంచెం కాషియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక జీడిపి ఫ్రంట్లో కూడా చూస్తే కనుక స్టడీగానే ఉందనుకోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా చూస్తే కనుక 8% వరకు ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇవాళ జీడిపి డేటా కూడా ఉండాలి. సార్ అయితే రిజల్ట్స్ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సార్? మనం ఇప్పటివరకు చూస్తే కనుక రిజల్ట్స్ మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి రావడం అనేది చూసాము. ఇంచుమించు 3,500 కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాం. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ తమ రిజల్ట్స్ అనేది ప్రకటించడం అనేది చూసాం. ఒక లాస్ట్ వీక్ వరకు చూస్తే కనుక 55% ఆఫ్ ది కంపెనీస్ పాజిటివ్గా రిజల్ట్ వచ్చింది. ఒక 45% కంపెనీస్ మటుకు బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. కానీ లాస్ట్ 1 వీక్గా గమనిస్తే మటుకు కొంచెము రిజల్ట్స్ ఫండ్లో కొంచెం లాగ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంచుమించు 45% ఆఫ్ ది కంపెనీసే కొంచెం పాజిటివ్గా రిజల్ట్ వచ్చింది. 55% ఆఫ్ ది కంపెనీస్ కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ రావటం అనేది చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే కనుక నిఫ్టీ 50లో ఉన్న టాప్ కంపెనీస్ చూస్తే కనుక ఈ ఏడాది 25% వరకు గ్రోత్ ఉండడం అనేది చూసాం. అంటే టాప్ కంపెనీస్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా రావడం అనేది చూసాం. కానీ కొన్ని మిడిల్ క్యాప్ కంపెనీస్ కూడా చూస్తే కనుక వాళ్ళు ఇచ్చిన డివిడెంట్ పేఅవుట్ గమనిస్తే కనుక ఈ లాస్ట్ 5 సంవత్సరాలు చూస్తే కనుక ఈ సంవత్సరంలో లోయెస్ట్ డివిడెంట్ అనేది ప్రకటించడం అనేది చూసాం. అంతేకాకుండా మనకి చాలా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో కొంచెం గ్రోత్ అనేది కొంచెం స్లో అయినట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి మనకి ఆ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద కొంచెం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనం గమనిస్తే కనుక మనకి ఇండెక్స్ కన్నా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ భారీగా పెరిగింది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్గా బిల్డప్ అవడంతో బాగా ర్యాలీ వచ్చింది. కాబట్టి మనకి బహుశా ఈ రిజల్ట్ తర్వాత కొంచెం రియాక్షన్